ప్రస్తుతం సిడ్నీలో 5వ టెస్ట్ జరుగుతుంది. ఇప్పటికే ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే 5వ టెస్ట్ కి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే భారత క్రికెటర్ రోహిత్ శర్మ సిడ్నీలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపాడు. తమ ఫామ్ దృష్ట్యా జట్టు అవసరాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని ఆ తర్వాతే తానంటూ చెప్పాడు. తాను 2 పిల్లల తండ్రినని, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసని స్పష్టం చేశాడు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనే ప్రచారానికి తెరపడిందని చెప్పాలి. అయితే సిడ్నీ టెస్ట్ తర్వాత ఏ జట్టు WTC సెకండ్ ఫైనలిస్ట్ అవుతుందో చూడాలి మరి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి.